హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ ఇన్ఫో ఛానల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్రామ మరియు వార్డు సచివాలయాల పనితీరును బలోపేతం చేసేందుకైతే ఇంకో 3 టైర్ వ్యవస్థ అనేది తీసుకొచ్చింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా 2778 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఈ పోస్టులు ఎలా ఫిల్ చేయబోతున్నారు అండ్ కొత్త వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా, ఇలా కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ చూస్తే మనకు 3 టైర్ GSWS స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేశారనమాట. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్, విలేజ్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకుంటే టోటల్గా మనకు 2778 పోస్టులు అయితే ఉన్నాయి కదా. అందులో మోస్ట్లీ డెప్యుటేషన్ ఆర్ రీడిప్లాయ్మెంట్ ద్వారా అయితే అపాయింట్మెంట్ చేస్తున్నారనమాట. అంటే ఆల్రెడీ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళని ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి టెంపరీగా ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేకపోతే సేమ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. ఈ పోస్టులను పక్కన పెడితే డిస్ట్రిక్ట్ లెవెల్లో 26 పోస్టులు అయితే ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్ రోల్కి. ఈ పోస్టులకు అయితే అవుట్ సోర్సింగ్ ద్వారా అయితే అపాయింట్మెంట్ చేసుకుంటున్నారు. అండ్ ఇవైతే పర్మనెంట్గా గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదు, లైక్ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అనమాట. అండ్ వీటికి శాలరీ కనుక చూసుకుంటే 15,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ చూస్తే మనకు అవుట్ ఆఫ్ 2778లో 993 పోస్టులు అయితే క్రియేటెడ్ బై రిమూవింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ANMs వార్డ్ హెల్త్ సెక్రటరీస్. ముందు ఉన్న ANMs కానీ హెల్త్ సెక్రటరీస్ని కానీ రిమూవ్ చేసి ఈ 993 పోస్టులు అయితే క్రియేట్ చేశారు. సో వీటికి అవుట్సోర్సింగ్ ద్వారా కానీ లేకపోతే డెప్యుటేషన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ అయితే ఉండొచ్చు. మనకు కంప్లీట్గా అయితే తెలియదు ప్రస్తుతానికి. సో తర్వాత నోటిఫికేషన్ వచ్చేదాన్ని బట్టి ఇవి అవుట్సోర్సింగ్ ద్వారా చేస్తారా లేకపోతే డెప్యుటేషన్ రీడిప్లాయ్మెంట్ అనేది తర్వాత అయితే తెలుస్తుంది మనకు. ఈ ఆఫీస్ సబార్డినేట్ కానీ ఈ 993 పోస్టులకు కానీ ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అని అంటున్నారు. సో మనకు కన్ఫామ్గా ఇంకొక నోటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి వస్తే కానీ కన్ఫామ్గా మనకు ఎలిజిబిలిటీ కానీ ఈ ఏజ్ రిక్వైర్మెంట్ కానీ ఇవైతే తెలీదు. వీటికి అప్లికేషన్ కానీ ఇంకా అయితే ఏమీ రాలేదు. సో ప్రెసెంట్ అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ. అండ్ దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే చదువుకోవచ్చు. థ్యాంక్ యూ.